వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా బిల్లు చారిత్రాత్మకమని ప్రధాని మోదీ వ్యాఖ్య. 3 దశాబ్దాల తర్వాత సాధ్యమైన చట్టమన్న మోదీ. మహిళా సాధికారకతకు కీలక నిర్ణయమన్న ప్రధాని. రాజకీయాల కోసం కాదు, దేశ ప్రయోజనమని స్పష్టం. తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానమిచ్చిన శ్రీధర్ బాబు. ఏరోస్పేస్ రంగంలో రాష్ట్రం అగ్రగామి అని మంత్రి. హైదరాబాద్ తక్కువ ఖర్చు ఏరోస్పేస్ సిటీగా గుర్తింపు. గ్లోబల్ కంపెనీలకు అనుకూల వాతావరణంగా ఉందని వ్యాఖ్య. జగన్ పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర ఘాటు విమర్శలు. జువ్వెలదిన్న హార్బర్ అడ్డుకున్నారని జగన్ పై ఆరోపణ. ఫిషింగ్ హార్బర్ లో కమిషన్లు తీసుకున్నారని విమర్శ. జగన్ పార్టీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన మంత్రి. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించారని తీవ్ర విమర్శలు. ఎంపీ సభ్యత్వం రద్దు చేయాలని పొన్నం డిమాండ్. వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లేఖ. ఫాతిమా కాలేజీ కూల్చివేతపై రాజాసింగ్ డిమాండ్. అక్రమ నిర్మాణంపై వెంటనే చర్యలు కోరిన రాజాసింగ్. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని హెచ్చరిక. హైకోర్టు ఆదేశాలపై స్పందించిన ఎమ్మెల్యే రాజా. మహిళా రిజర్వేషన్ బిల్లును దేశ చరిత్రలో అత్యంత కీలకమైన చట్టంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. గత 3 దశాబ్దాలుగా ఈ బిల్లు అమలు కాలేదని ఇప్పుడు సాధ్యమైందని తెలిపారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంలో భాగమవడం గర్వంగా ఉందన్నారు. వికసిత భారత్ లక్ష్యంలో మహిళా సాధికారత కీలకమని పేర్కొన్నారు. ఈ బిల్లు రాజకీయ ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. దేశ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయమని తెలిపారు. గతంలో చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదని విమర్శించారు. ఈ బిల్లు దేశ దిశను మార్చే శక్తి కలిగి ఉందని చెప్పారు. दिशा में ही सोचते हैं, मैं उनको भी एडवाइज करना चाहूंगा। एक मित्र के रूप में एडवाइज करता हूं और सबको काम आएगी। हमारे देश में जब से विमेन रिजर्वेशन को लेकर के चर्चा हुई है और उसके बाद जब जब चुनाव आया है, हर चुनाव में महिलाओं को मिलने वाले इस अधिकार का जिसने विरोध किया है, जिसने विरोध किया है, देश की महिलाओं ने उन्हें माफ नहीं किया है। उनका हाल बुरे से बुरा किया है। लेकिन ये भी देखिए कि 24 के चुनाव में ऐसा नहीं हुआ। क्यों नहीं हुआ? ये इसलिए नहीं हुआ कि 24 में सबने सहमति इसको पारित किया, तो ये विषय ही नहीं रहा। किसी के पक्ष में पॉलिटिकल फायदा नहीं हुआ, किसी का नुकसान भी नहीं हुआ। सहज रूप से जो मुद्दे थे उन मुद्दों के आधार पर चुनाव लड़ा, क्योंकि 24 में सब साथ में थे। कुछ लोग यहां है, कुछ लोग नहीं है, लेकिन सब साथ में थे। आज भी मैं कहता हूं, अगर हम सब साथ में जाते हैं तो इतिहास गवाह है कि किसी एक के राजनीतिक पक्ष में नहीं जाएगा। ये देश के लोकतंत्र के पक्ष में जाएगा। తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి శ్రీధర్ బాబు అమెరికా ప్రతినిధులను ఆహ్వానించారు. ఏరోస్పేస్, డిఫెన్స్ స్పేస్ రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం 30% వృద్ధి నమోదవుతుందని చెప్పారు. ఎగుమతుల్లో కూడా భారీ పెరుగుదల ఉందని వెల్లడించారు. హైదరాబాద్ ప్రపంచంలో అత్యంత ఖర్చు తక్కువ ఏరోస్పేస్ గా సిటీ నిలిచిందన్నారు. గ్లోబల్ కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని చెప్పారు.
పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. అగర్వాల్ ఐ హాస్పిటల్ సహకారంతో ఆటో, క్యాబ్, హెవీ వాహన డ్రైవర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా డీసీపీ అవినాష్ కుమార్ హాజరయ్యారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ఎంత ముఖ్యమో వివరించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. డ్రైవర్లు కూడా మంచి స్పందన చూపించారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రమాదాలను తగ్గించడంలో కీలకమని అధికారులు తెలిపారు. आदिवासी अदर कास्ट भी जो भी रहें दो वो लोगों का जो वो लोगों का हिस्सा चोरी होने का जो सिस्टम चल रहा है, बीजेपी जो कोशिश कर रहा है उसको रोकने में जो राहुल जी हिस्सा चोरी आवाज उठाए आज उसको राहुल गांधी जी उन तो लड़ रहे हैं उसके लिए। ये देश जनता भी इसके लिए सोचो। देखो आज का जो बीजेपी तो वो पॉलिटिक्स पब्लिक पावर पूरा हासिल करना चाह रहे, उसको रोकने में जो राहुल जी लड़ रहे हैं, पब्लिक की जनता के लिए लड़ रहे हैं, वो वेरी वेरी इंपॉर्टेंट है। देखो ये जो डिलिमिटेशन का चाल चल रहा है, इसके पीछे बड़ा गेम बीजेपी का है। इसमें वो लोग जो देश का पब्लिक के लिए डिलिमिटेशन नहीं है, वो पार्टी खुद पब्लिक को वो लोगों का कंट्रोल में रहने के लिए ये हिस्सा चोरी का मामला चल रहा है। इसके लिए राहुल जी देश की जनता सबको अलर्ट करने में उनका कोशिश चल रहा है। देश की जनता भी ये सोच रहे हैं। హైకోర్టు ఆదేశాలతో ఫాతిమా కాలేజీపై కూల్చివేత ముప్పు నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా స్పందించారు. అక్రమంగా నిర్మించిన ఈ భవనంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు ఇప్పటికే విద్యార్థులు తమ బాధ్యతపై మాత్రమే చేరాలని హెచ్చరించిందని గుర్తు చేశారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం ఎందుకు సహిస్తోంది అని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే చర్యలు అంగీకరించబోమని తెలిపారు. చట్టానికి విరుద్ధంగా నిర్మాణాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ ఉన్నది. ఒకవేళ ఓవైసీ అగ్నిస్ట్ ఆ కేసు చూసేస్తే మళ్ళా చాలా వరకు పిల్లలు రోడ్డు పాలవుతారు. అందుకోసం ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలంటే జాగ్రత్తగా అడ్మిషన్ తీసుకోండి అని హైకోర్టు మేజిస్ట్రేట్ గారు ఒక కామెంట్ అయితే చేసినారు. ఇవాళ మనం చూస్తున్నాం తెలంగాణలో చాలా వరకు ఎఫ్టీఎల్ ల్యాండ్ చుట్టుపక్కల కట్టిన బిల్డింగ్స్ కానీ చిన్న చిన్న హౌసెస్ కానీ దానిపైన హైడ్రా అధికారులు బుల్డోజర్ తోని మొత్తం డిమాలిష్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్ కూడా డిమాలిష్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈ ఫాతిమా కాలేజ్ పైన ఎందుకు బుల్డోజర్ ఎక్కియలేదని ఇవాళ తెలంగాణలో ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇవాళ మేజిస్ట్రేట్ గారు కూడా అదే డౌట్ఫుల్లోనే ఒక కామెంట్ చేసినారు. ఎవరు కూడా అడ్మిషన్ తీసుకోకండి. ఒకవేళ ఓవైసీ అగ్నిస్ట్ ఒకవేళ కేసు అయితే మళ్ళీ చాలా వరకు పిల్లలకి ఇబ్బంది అవుతుందని మేజిస్ట్రేట్ గారు అయితే కామెంట్ చేసినారు. మంచిదే. ఇవాళ కంటిన్యూగా ఓవైసీ బుల్డోజర్ ఆ పదంని ఎందుకు వాడుతుందంటే ఓవైసీ కళల్లో కూడా బుల్డోజర్ వస్తుంది. ఎందుకంటే ఓవైసీకి తెలుసు ఎఫ్టీఎల్ గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసి ఫాతిమా కాలేజ్ నేను కట్టినానా ఆయనకే తెలుసు. ఇవాళ లేకపోతే రేపు 100% బుల్డోజర్ ఎక్కుతుంది, ఆ కాలేజ్ డిమాలిష్ అవుతుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కావచ్చు, లేకపోతే మావోలు సరిగ్గా ఉంటే వచ్చే సమయంలో బీజేపీ గవర్నమెంట్ రావచ్చు. ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ వస్తే ఓవైసీ కాలేజ్ పైన కాకుండా ఓవైసీ ఇంటి పైన కూడా బుల్డోజర్ 100% ఎక్కుతుంది. అదే కాకుండా దారు సలాం పైన కూడా బుల్డోజర్ మేము ఎక్కిపిస్తాం. ఇది 100% ఉంటుంది. ఇది అందుకోసం మేజిస్ట్రేట్ గారు ఒక మంచి కామెంట్ చేశారు. ఎవరైనా ఓవైసీ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలంటే కొద్దిగా ఆలోచన చేసి అడ్మిషన్ తీసుకోండి. మాజీ సీఎం జగన్ పై కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ బ్రతుకే ఒక అరాచకమని విమర్శించారు. 5 ఏళ్ల పాటు నిధులు ఇవ్వకుండా జువెలదిన్నె హార్బర్ను అడ్డుకున్నారని ఆరోపించారు. దీనివల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఫిషింగ్ హార్బర్లలో ఎస్టిమేటెడ్లు పెంచి కమిషన్లు తీసుకున్నారని విమర్శించారు. తమిళనాడు బోట్ల వ్యవహారంలో కూడా దుష్ప్రచారం చేశారని అన్నారు. జగన్ పార్టీని గొడ్డలి పార్టీగా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. నెల్లూరు పర్యటనలో తన యొక్క కడుపు మంటని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడం ఇష్టం లేక వివిధ వర్గాల మధ్యన చిచ్చులు పెట్టే కార్యక్రమానికి మరి కొనసాగిస్తా ఉన్నాడంటే జగన్ బ్రతికే ఒక అరాచకం. జగన్ ఎక్కడో చోట ఏదో ఒకటి అల్లరి సృష్టించాలని ఇవాళ జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ విషయంలో
అక్కడ మత్స్యకారులకు చెందకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వేరే వాళ్ళకి కేటాయిస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయటానికి, మత్స్యకారులకు స్థానం లేకుండా చేయాలని ఒక దుష్ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. అక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా, ఆ పనులు కంప్లీట్ అవ్వకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వెనక్కి నెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అవునా కాదా? అదే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పనులు వేగవంతంగా చేస్తుంది. ఇంకా కొద్ది పనులు మిగిలి ఉన్నాయి. అక్కడ 901 మీటర్ల లెంత్లో జెట్టీని నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అక్కడ కోల్డ్ స్టోరేజెస్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి వలలు కానీ, ఇవన్నీ కూడా భద్రపరచుకోవడానికి గదులు కానీ, అక్కడ ఒక సొఫిస్టికేటెడ్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగింది. దాన్ని తీసుకెళ్లి తెలంగాణ విభజనను భారత్ పాక్ విభజనతో పోల్చిన ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానించడమేనని అన్నారు. అమరవీరుల త్యాగాలను తక్కువ చేసి చూపేలా మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు. తక్షణమే ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని లోక్సభ స్పీకర్ కు లేఖ రాశారు. బీజేపీ ఎంపీలు ఈ విషయంపై మౌనం పాటించడం సరైంది కాదని విమర్శించారు. ఈ వివాదం ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఉద్యమకారులంతా ఒకవేళ ఎందుకులే విభజన జరిగింది కదా, ఎవరి విభజన దాకానే పోరాటం, విభజన తర్వాత ఎవరి బతుకులు వాళ్ళు బతకాలనుకుంటే జ్ఞానం లేక అజ్ఞానంతో పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా తేజస్వి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు దేశ ప్రజాస్వామ్యానికి అగౌరవం. ప్రధానమంత్రి గారు కూడా వాటిని వినాలి. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మెయిల్ చేశాం. అది పార్లమెంట్లో తొలగించేదాకా, ఆ పార్లమెంటు రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించేదాకా డిమాండ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. లోక్సభ స్పీకర్ స్వయంగా మా లేఖకు స్పందించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా లోక్సభ ద్వారా పాస్ అయినటువంటి బిల్లును అవహేళన చేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల తగిన చర్య తీసుకొని రికార్డుల నుంచి తొలగించడమే కాకుండా అతని పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఎలా వచ్చింది? ఏం రక్తపాతంతో తీసుకున్నామా? తెలంగాణ మేమే ఆత్మత్యాగాలు చేసి ఆత్మహుతులకు పాల్పడి ప్రజాస్వామికంగా చట్టాల ద్వారా చేసుకున్నామే. మరి అటువంటి పరిస్థితిని ఇలా మీరు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడుతలేరు అని అడుగుతా ఉన్నా. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా మీకు తెలంగాణ రక్తం ఉంటే మిస్టర్ కిషన్ రెడ్డి, మిస్టర్ బండి సంజయ్ అండ్ 8 ఎంపీస్ లక్ష్మణ్ గారితో సహా మేము తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణ తల్లిని అవమానపరుస్తుంటే, ఏ తల్లికైనా అవమానం జరిగితే డిలిమినేషన్ అంశంపై బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లుతో డీలిమిటేషన్ ను కలపడం పెద్ద కుట్ర అని ఆరోపించారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి ఈ బిల్లును అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు ఉన్న ప్రాధాన్యం తగ్గితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్లమెంట్ లో ప్రాతినిధ్యం అలాగే కొనసాగాలని డిమాండ్ చేశారు. లేకపోతే మరో ఉద్యమం తప్పదని అన్నారు. చాలా దారుణమైన కుట్ర ఉన్నది. మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ ఆల్రెడీ పెంచినప్పటికీ దాన్ని ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గాల పెంపు డీలిమిటేషన్తో లింక్ చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి రెండు కూడా సపరేట్ అంశాలు. వాటిని రెండింటినీ కలిపి మహిళల భుజం మీద తుపాకీ పెట్టి ఈ డీలిమిటేషన్ అనేటటువంటి అంశాన్ని కాల్చాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే కేంద్రం ఇప్పుడు ఏం చెప్తుందంటే అన్ని రాష్ట్రాల్లో కూడా 50% బ్లాంకెట్గా పెంచుతాము, దానివల్ల మీకు నష్టం జరగదని చెప్తుంది. చూడ్డానికి ఉపరితలం మీద మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది ఆర్గ్యుమెంట్. కానీ రేపు పొద్దున తెలంగాణలో పెరిగిన సీట్లతోని ఏ బీహార్లోనో, ఉత్తరప్రదేశ్లోనో, రాజస్థాన్లో పెరిగిన సీట్లతో కంపేర్ చేసుకున్నప్పుడు మన పాత్ర అనేటటువంటిది రాజకీయంగా చాలా తగ్గుతుంది పార్లమెంట్లో. సో మేము యూనియన్ గవర్నమెంట్ని తెలంగాణ జాగృతి నుండి డిమాండ్ చేసేది ఒకటే. ఇప్పుడు 3.13% ఉంది మా తెలంగాణ రిప్రజెంటేషన్ పార్లమెంట్లో. మీరు ఏ రకమైనటువంటి మెథడాలజీ తీసుకొచ్చి కొత్త డీలిమిటేషన్ చేసినా కూడా
ఆ 3.13% రిప్రజెంటేషన్ తెలంగాణ తగ్గకుండా ఉంటేనే మాకు ఆమోదయోగ్యం అవుతుంది. కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ స్పందించారు. ఈ ప్రమాదంలో 8 మంది మరణించడం బాధాకరమని తెలిపారు. గాయపడిన వారికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటన రాష్ట్రంలో ఆందోళన కలిగించింది. ప్రజలు రోడ్డు భద్రతపై మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చెప్పడం జరిగింది. మీకు తెలుసు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో మంచి డాక్టర్స్, ఇక్కడ ట్రీట్మెంట్ కూడా బెటర్ ఉంటుందని చెప్పి దాదాపు 10 మందిని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో 2కి కొద్దిగా సీరియస్ హెడ్ ఇంజరీస్ ఉంది, కొద్దిగా క్రిటికల్ అన్నారు. బట్ ఇక్కడ బెస్ట్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. ఆల్రెడీ డాక్టర్స్తో అందరితో మాట్లాడడం జరిగింది. దే ఆర్ టేకింగ్ అట్మోస్ట్ కేర్. ఇది విచారణ చేయాలా ఎక్కడ బ్లాక్ స్పాట్స్ అనేది. ఎందుకంటే ఈ మధ్యలో ఇంకోటి కూడా చూశాను, అక్కడ మంత్రాలయం దగ్గర ఇంకో యాక్సిడెంట్ కూడా వినడం జరిగింది. ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడి ఏదైనా బ్లాక్ స్పాట్స్ అవి ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ఉంటుంది. బట్ ఏదైతే అది చాలా బాధాకరం. 8 మంది ఆన్ ది స్పాట్ చనిపోవడము, ఎక్కడ అది లోపాలు ఏమనేది ఒకసారి వెరిఫై చేసి ఇన్వెస్టిగేట్ చేసి దానికి సరైన ఫ్యూచర్ స్టెప్స్ తీసుకొని అది ముందు కూడా అక్కడ ఏమీ కాకుండా ఉండేదానికి జాగ్రత్తలు తీసుకునే దాంట్లో మా ప్రభుత్వం ఉంటుంది. గాయని మంగ్లీ మరో వీడియో విడుదల చేసి తనపై వచ్చిన ఆరోపణలకు స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. మైక్రో ఫైనాన్స్ విషయంతో తనకు సంబంధం లేదని తెలిపారు. తన పేరు వాడుకుని కొందరు మోసాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా తన కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతోందని చెప్పారు. ప్రజలు ఈ ఆరోపణలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తాను తప్పు చేసినట్లయితే చట్టపరమైన చర్యలకు సిద్ధమని వెల్లడించారు. అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్కు, రిమోట్కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయ నారా లోకేష్ తదుపరి సీఎం అవుతారని వర్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఏపీలో ఆయన కంటే అర్హులైన నాయకుడు ఎవరున్నారంటూ ప్రశ్నించారు. యువకులం పాదయాత్రతో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ శ్రేణులు ఈ వ్యాఖ్యలు ఉత్సాహాన్ని పెంచగా ఇతర పార్టీలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. కోటి కార్యకర్తలను మెంబర్షిప్ చేసిన నాయకుడు లోకేష్, 9 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన నాయకుడు లోకేష్. అంటే ఆయన పరిణితి చెంది అడుగడుగు ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుకుంటా, ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా నేను మాట్లాడలేదు. ఆయన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 13-14 సంవత్సరాల నుంచి ఈ పార్టీని కొన్ని రోజులు బ్యాక్ ఎండ్ నుండి నడిపించి తర్వాత ఫ్రంట్కి వచ్చి ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లిన ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు. ఆయనే ఈ రాష్ట్రానికి మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పరిపాలించే అర్హత ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. మీరు అడిగిన చూసారా, ఇంత మించి ఇక తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు. మా పార్టీలో భవిష్యత్తులో ఇస్తారు, అది ఎప్పుడు చేయాలి ముఖ్యమంత్రి, ఎప్పుడు చేయకూడదు, కార్యకర్తల అభీష్టం ఎప్పుడు నెరవేర్చాలి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. ఈవేళ ఒక స్టెప్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు. ఈవేళ పార్టీ పగ్గాలు ఆయన చేతిలో పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా మా భవిష్యత్ నాయకుడు మా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారే పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. డీలిమిటేషన్ అంశంపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలంటే ఇది అవసరమని తెలిపారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించడం సరైంది కాదని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలతోటి నేను మాట్లాడుతూ ఉన్నాను. ముందుగా డీలిమిటేషన్ ప్రక్రియ ముందు నేను వివరిస్తాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్తో
కన్సల్ట్ చేసిన తర్వాత డీలిమిటేషన్ కమిటీని అపాయింట్ చేస్తుంది. ఆ డీలిమిటేషన్ కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో పాటు సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి మెంబర్గా ఉంటారు. అలాంటి డీలిమిటేషన్ కమిటీ రాజ్యాంగబద్ధంగా అపాయింట్ చేయబడేటువంటి కమిటీ. దాంట్లో ఆర్టికల్ 82, ఆర్టికల్ 82 ఈ రాజ్యాంగంలో రచించుకోబడినటువంటి ఆర్టికల్ చాలా స్పష్టంగా డీలిమిటేషన్ ఎవ్రీ 10 years కి జరిగేటువంటి సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ జరుపుకోవాలని చెప్పి ఆర్టికల్ 82 చెప్తా ఉన్నది. మరి అదే మాదిరిగా ఆర్టికల్ 170 డివిజన్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి చాలా స్పష్టంగా మరి వివరించడం జరిగింది. మరి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగంలో పార్లమెంట్ ద్వారా ప్రెసిడెంట్ అపాయింట్ చేసేటువంటి కమిషన్ ద్వారా నిష్పాక్షికంగా జరిగేటువంటి ఈ ప్రక్రియ ఇది. నేను అడుగుతా ఉన్నాను, 1952లో, 1962లో, 1972, 2002 4 సార్లు మరి డీలిమిటేషన్ జరిగింది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నియామకంపై దువ్వారపు రామారావు హర్షం వ్యక్తం చేశారు. నూతన కార్యవర్గంలో 40% పైగా పదవులు బీసీలకు కేటాయించారని తెలిపారు. బీసీలకు టీడీపీకి విడదీయలేని బంధం ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన బీసీ కార్పొరేషన్లను ప్రస్తుత ప్రభుత్వం ఆదుకుంటోందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పరిరక్షణకు సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం సామాజిక న్యాయానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. వారికి హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక నిన్న కార్యవర్గం ప్రకటించిన తర్వాత మనం చూసాం బీసీలకి ఎంత ప్రాముఖ్యత వచ్చిందో. ఒక్కసారి చూసినట్టయితే సుమారుగా 189 మంది కార్యవర్గంలో అటు జాతీయ పరంగా కానీ రాష్ట్ర పరంగా కానీ 40% పైగా బీసీలకి ప్రాముఖ్యతనిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే తెలుగుదేశం పార్టీకి బీసీలకు ఉన్న అనుబంధం అటువంటిది, విడదీయలేని బంధం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఆయన పార్టీని ప్రారంభించినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి బీసీలకి రాజకీయ ప్రవేశం అనేక వర్గాలకు కల్పించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. అనేక మంది నాయకులను తీర్చిదిద్దిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. మనం చూసాం అటు ఉత్తరాంధ్ర నుంచి అటు తెలంగాణ ఉమ్మడి జిల్లాలో అనేక మంది నాయకులు, ఒక కింజరాపు అచ్చెన్నాయుడు గారిని తీసుకున్నా, లేకపోతే ఎర్రనాయుడు గారు పెద్ద అయిన ఎర్రనాయుడు గారిని తీసుకున్నా, అయ్యన్న పత్రిక గారిని తీసుకున్నా, బండారు సత్యనారాయణమూర్తి గారిని తీసుకున్నా, ఇటు తెలంగాణలో ఇటు యనమల రామకృష్ణ గారిని తీసుకున్నా, తెలంగాణలో పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. అగర్వాల్ ఐ హాస్పిటల్ సహకారంతో ఆటో, క్యాబ్, హెవీ వాహన డ్రైవర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా డీసీపీ అవినాష్ కుమార్ హాజరయ్యారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ఎంత ముఖ్యమో వివరించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. డ్రైవర్లు కూడా మంచి స్పందన చూపించారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రమాదాలను తగ్గించడంలో కీలకమని అధికారులు తెలిపారు. ప్రోగ్రామ్ అంతర్గత్ ఐ చెకప్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మన పంజాగుట్ట ట్రాఫిక్ పిఎస్ లిమిట్స్ లో. సో దీంట్లో ఆటో డ్రైవర్స్ కానీ, ట్రక్ డ్రైవర్స్, హెవీ బసెస్ డ్రైవర్ వాళ్ళు సొంత ఇష్టంతో వచ్చి ఇక్కడ ఐ చెకప్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు జస్ట్ ఫస్ట్ వ్యక్తికి కూడా ఎక్కువ ప్రాబ్లం దొరికింది ఐలో. సో ఒక డ్రైవర్ కి ఐ కొంచెం క్లియర్ గా మంచిగా ఉండాలి, బికాస్ ఫర్ హిజ్ ఓన్ సేఫ్టీ అండ్ ఫర్ అదర్ కమ్యూటర్ సేఫ్టీ. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ప్రతి డ్రైవర్ ఈ ఐ చెకప్ ప్రోగ్రామ్ లో, ఈ రోజు మనం మొత్తం హైదరాబాద్ కానీ మొత్తం రాష్ట్రంలో ఈ ఐ చెకప్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది పోలీస్ ద్వారా. సో అదే రిక్వెస్ట్ అందరూ డ్రైవర్స్ తోని దయచేసి ఈ ఐ చెకప్ లో పాల్గొని మన డాక్టర్స్ కి హెల్ప్ తీసుకోండి. థ్యాంక్ యూ. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కార్యక్రమమైన ప్రజాపాలన ప్రగతి పాలన అనే కార్యక్రమంలో భాగంగా మా పోలీసులు అరైవ్ అలైవ్ అనే కార్యక్రమాన్ని గత 4 రోజుల నుంచి చేయడం జరిగింది. గౌరవనీయులైన డీజీపీ శ్రీధర్ రెడ్డి గారు, కమిషనర్ సజ్జనార్ గారు,
మా జోయల్ డేవిస్ ట్రాఫిక్ కమిషనర్ గారు, మా డీసీపీ గారి ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి 50 కార్యక్రమం చేస్తున్నాము. చిల్డ్రన్స్ కి, స్కూల్ చిల్డ్రన్స్ కి ట్రాఫిక్ నియమాల అవగాహన కోసం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి